సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ డిఎస్ సిరీస్ ఈ రోజు ఏంటంటే మనం స్ట్రింగ్స్ నేర్చుకుంటాం అనమాట. సో వాట్ ఈస్ స్ట్రింగ్? స్ట్రింగ్ ఈస్ ఇమ్యూటబుల్ సీక్వెన్స్ ఆఫ్ యూనికోడ్ క్యారెక్టర్. సో ఇది ఒక ఇమ్యూటబుల్ సీక్వెన్స్, ఇమ్యూటబుల్ అనమాట. సో చేంజబుల్, ఓకేనా? సో సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ బ్యాక్డ్ బై క్యార్ ఇన్ ఏ మెమరీ. సో ఇలా స్టోర్ అవుతుంది, ఓకేనా ఇది. అండ్ నెక్స్ట్ ఏంటంటే డిక్లరేషన్. సో స్ట్రింగ్ అనేది ఎలా డిక్లేర్ చేస్తాం మనం జావాలో? ఇక్కడ ఏంటి, స్ట్రింగ్ అనే టైప్ తీసుకుంటాం, వేరియబుల్ అండ్ హలో, ఓకేనా? సో ఇది డిక్లరేషన్ అనమాట స్ట్రింగ్ లో. అండ్ అది ఇట్లా మన స్ట్రింగ్ లో ఏంటంటే ఇంకో టైప్ కూడా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటిది, స్ట్రింగ్ లిటరల్, ఓకేనా? స్టోర్డ్ ఇన్ ఏ పూల్. సో ఒకవేళ మనం ఆబ్జెక్ట్ ఆన్ హీప్, సో ఇది ఇంకొక టైప్ అనమాట. సో ఇదేంటి, స్ట్రింగ్ ఆ టైప్ తీసుకుంటాం, తర్వాత వేరియబుల్, న్యూ స్ట్రింగ్, అక్కడ స్ట్రింగ్ ఏంటిదో అది రాయాలి. సో ఇది మనం నార్మల్ గా వాడేది, ఇది విత్ ఆబ్జెక్ట్, ఓకేనా? ఇవి మనకి టూ టైప్స్ అనమాట స్ట్రింగ్స్ లో మనం క్రియేట్ చేసేది. అండ్ కీ ఆపరేషన్స్. సో మనం మెయిన్ గా ఆపరేషన్ ఫస్ట్ ఏంటిదంటే లెంత్, ఆ స్ట్రింగ్ యొక్క లెంత్. సో లెంత్ ఎలా కనుక్కుంటాం అంటే ఆ స్ట్రింగ్ ని ఉంటది కదా. సో ఫస్ట్ మనం కనుక్కునే లెంత్. సో అది లెంత్ అనేది ఇంటిజర్ కాబట్టి ఇక్కడ ఇంటి ఇచ్చాం అనమాట. వేరియబుల్, మనం ఇప్పుడు ఏ స్ట్రింగ్ అయితే కనుక్కోవాలనుకున్నాం. సో ఇక్కడ ఈ స్ట్రింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హల్లు కనుక్కోవాలనుకున్నాం, ఇక్కడ దీని వేరియబుల్ ఏంటి, S1. సో S1 డాట్, మనం కనుక్కునేది ఏంటిది, లెంత్. సో లెంత్, ఓకేనా? సో దీని వల్ల ఏంటంటే మనకి స్ట్రింగ్ అనేది లెంత్ అనేది వస్తుంది అనమాట, ఓకేనా? అండ్ నెక్స్ట్ యాక్సెసింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీంట్లో హెచ్ అనేది యాక్సెస్ చేయాలనుకోండి, ఏం చేస్తాం? సో మనం యాక్సెస్ చేయాలనుకునేది ఏంటి, ఒక క్యారెక్టర్ కదా. సో క్యార్ సి, వేరియబుల్ ఏదో ఒకటి ఏ స్ట్రింగ్ లో కనుక్కోవాలనుకుంటున్నాం, S1 డాట్ క్యారెట్. సో ఇక్కడ ఏంటంటే దాని యొక్క ఇండెక్స్ ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు హెచ్ ని కనుక్కోవాలనుకుంటున్నాం అనుకోండి, హెచ్ ఇండెక్స్ 0. సో మనం ఇక్కడ 0 అని ఇండెక్స్ ఇస్తాం. సో ఇప్పుడు ఏంటి, ఇది వెళ్ళి ఆ స్ట్రింగ్ లో ఉన్న క్యారెక్టర్ 0, ఏదైతే 0 ఇండెక్స్ లో ఉందో ఆ ఒక క్యారెక్టర్ ని తీసి సీలో స్టోర్ చేస్తుంది అనమాట. సో దాన్ని మనం యాక్సెస్ చేసుకుని ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది లెంత్ అండ్ యాక్సెసింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కన్కాటినేషన్. సో కలపడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హలో ఉంది, వరల్డ్ ఉంది. సో స్ట్రింగ్ రెండు కలపాలంటే ప్లస్ ఆపరేటర్ వాడతాం అనమాట. సో స్ట్రింగ్స్ మధ్యలో ప్లస్ ఆపరేటర్ మీన్స్ ఏంటంటే కన్కాటినేషన్. సో మిక్సింగ్, మర్జింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్ట్రింగ్ S3 ఈజ్ ఈక్వల్ టు S1 ప్లస్ వరల్డ్. సో S1 అంటే ఏంటి, హలో, అండ్ వరల్డ్. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, హలో వరల్డ్. అండ్ నెక్స్ట్ ఇంకొక టైప్ అనమాట ఇది. సో ఇది ఎక్కువ లూప్స్ లో యూస్ చేయం, మాక్సిమం ఇది యూస్ చేస్తాం లూప్ లో యూస్ చేస్తే. సో ఇది ఏంటంటే స్ట్రింగ్స్ S1 డాట్ కాన్కాట్. సో డైరెక్ట్ మనం దాని యొక్క నేమే వాడతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఎలా ఏంటి, ఇప్పుడు స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు S1 డాట్ కాన్కాట్ ఆఫ్ S2. సో ఇక్కడ కన్కాట్ అని డైరెక్ట్ దీన్ని మెన్షన్ చేస్తాం అనమాట, ఓకేనా? ఇది మాక్సిమం లూప్స్ లో ఎక్కువ యూస్ చేయం అనమాట దీన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కంపారిజన్. సో ఇక్కడ ఏంటి, ఆ బోత్ స్ట్రింగ్స్ ని ఏంటంటే మనం కంపేర్ చేస్తాం అనమాట. సో సేమా కాదా అని, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏంటంటే కాంటెంట్ చెక్. సో ఇక్కడ ఏంటి, ఓన్లీ మనం వేరియబుల్స్ ఇస్తాం, అంటే వేరియబుల్స్ ఇచ్చి అవి ఈక్వల్ కాదో చూస్తాం అనమాట. సో ఫస్ట్ ఇక్కడ బూలియన్ ఎందుకు ఇచ్చారు, ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేయడానికి, ఓకేనా? సో బూలియన్ వేరియబుల్ ఒకటి తీసుకుందాం, ఈక్వల్ అని, ఈజ్ ఈక్వల్ టు S1 డాట్ ఈక్వల్స్ S2. సో ఇక్కడ మనం వేరియబుల్స్ నేమ్స్ ఇచ్చాం అనమాట. సో అది ఈక్వల్ చేసినప్పుడు ఆ వేరియబుల్ లో ఉన్న స్ట్రింగ్ ఏదైతే దీంట్లో ఉన్న స్ట్రింగ్ ఉంటుందో ఆ రెండింటికి ఈక్వల్ కాదని చూస్తుంది. సో ఇప్పుడు ఈక్వల్ అయితే ఇందులో ట్రూ స్టోర్ అయింది, లేదంటే ఫాల్స్ స్టోర్ అయింది. ఇది ఫస్ట్ టైప్ అనమాట. అండ్ సెకండ్ ఏంటి, రిఫరెన్స్ చెక్. అంటే ఏంటి, డైరెక్ట్ ఇక్కడ అవి రెండు కాదా అని మనకి ఏం చేస్తుంది, ఈక్వల్ టు ఆపరేటర్ వాడతాం అనమాట, కంపారిజన్ ఆపరేటర్. సో సేమ్ సెకండ్ టైప్ బూలియన్ రిఫరెన్స్. ఇక్కడ ఇది ఒక వేరియబుల్ తీసుకోండి, ఇక్కడ ఏం చేస్తున్నాం, S1 ఈజ్ ఈక్వల్ టు S2. సో ఇక్కడ ఏదైతే మన కంపారిజన్ ఆపరేటర్ దాన్ని వాడి స్కాన్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఏమైంది, అప్పుడు ఆ రెండింటిలో ఉన్న స్ట్రింగ్ ఈక్వల్ అయితే ట్రూ, లేదంటే ఫాల్స్. అండ్ నెక్స్ట్ టైప్ వచ్చేసి ఏంటంటే ఇదనమాట. సో ఇదేంటి, ఏదైనా రెండు స్ట్రింగ్స్ ఉన్నాయంటే, సో ఇప్పుడు S1 దాంట్లో ఏముందంటే హలో ఉంది, ఓకేనా? ఇక్కడ సంథింగ్ ఒక స్ట్రింగ్ ఇచ్చారు మనకి.
సో ఈ స్ట్రింగ్ కంపేర్ చేసినప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి ఇది ఏం చేస్తుందంటే సో ఇంటీజర్ ని రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఆ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే యాస్కీ వాల్యూస్ ఉంటాయి కదా. సో ఇక్కడ ఏంటిది ఈ రెండు మధ్య ఏం చేస్తే డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటది అనమాట. సో ఆ వచ్చిన డిఫరెన్స్ ఉంటదా దాన్ని బట్టి మనం రెండు ఈక్వల్ కాదా అని చూస్తాం అనమాట. ఓకేనా. సో ఇప్పుడు డిఫరెన్స్ లో మనకి జీరో వచ్చిందని మ్యాక్సిమం రెండు ఈక్వల్ అని అర్థం. సో సంథింగ్ ఇంటీజర్ వచ్చిందంటే సో ఆ రెండు ఈక్వల్ కాదు అని. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ దగ్గర చూడండి, దీని యాస్కి డిఫరెంట్. సో ఇక్కడ ఏమైంది ఆ యాస్కి మైనస్ ఈ యాస్కి చేసినప్పుడు సంథింగ్ ఒక ఇంటీజర్ వస్తుంది, సంథింగ్ ఎంతో సంథింగ్ వచ్చింది. సో ఇక్కడ ఎప్పుడైతే దానిలో జీరో కాకుండా ఏదైనా ఇంటీజర్ వచ్చిందో ఆ రెండు స్ట్రింగ్స్ ఈక్వల్ కాదు అని అర్థం. సో ఇది అనమాట, ఇది థర్డ్ టైప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రిటికల్ మెథడ్స్ అనమాట. ఇక్కడ ఏంటి ఫస్ట్ సర్చింగ్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే సెర్చ్ చేస్తున్నాం. సో మనం ఇచ్చిన దానికి అక్కడ ఏంటి లైక్ ఏదైనా మనం ఒక స్ట్రింగ్ లో ఒక క్యారెక్టర్ ఇచ్చి ఆ క్యారెక్టర్ అందులో ఉందా లేదా అని చూస్తున్నాం. ఓకేనా. ఉంటే ఏమైంది దాని యొక్క ఇండెక్స్ ని రిటర్న్ చేస్తుంది, లేదంటే లేదు. ఇక్కడ చూడండి ఇప్పుడు ఇంట్ పోస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇంట్ పోస్ట్ ఇజ్ ఈక్వల్ టు s1 డాట్ ఇండెక్స్ ఆఫ్ ఈ. సో ఇప్పుడు S1 లో ఏముంది, హలో ఉంది. ఓకే కదా. సో ఇప్పుడు దీని యొక్క ఇండెక్స్ కావాలి మనకి. ఇక్కడ ఇండెక్స్ ఎంత 1. సో ఇప్పుడు ఇండెక్స్ ఆఫ్ అని పెట్టామంటే ఆ ఈ ఇందులో కన్నా ఉంటే అది దాని యొక్క ఇండెక్స్ ని రిటర్న్ చేస్తుంది. ఏమొస్తుంది 1 అని వస్తుంది. సో సర్చింగ్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ ఇది ఇంకొకటి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బూలియన్. ఇక్కడ ఏంటి లైక్ అందులో ఉంటే ట్రూ అని ప్రింట్ చేస్తాం, లేదంటే ఫాల్స్. సో దానికోసం మనం బూలియన్ ఆపరేటర్ తీసుకున్నాం అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చి ఏంటంటే సబ్ స్ట్రింగ్స్. సో ఇందులో ఏంటంటే ఇప్పుడు హలో అనే స్ట్రింగ్ ఉంది అనుకోండి, ఇందులో సబ్ స్ట్రింగ్ ఇప్పుడు ఒకవేళ హెచ్ ఉంది. సో హెచ్ ని ప్రింట్ చేయాలనుకున్నాం. సో మనం బిఫోర్ మనం ఎప్పుడైతే జావా బేసిక్స్ నేర్చుకున్నా అక్కడ కూడా చెప్పాను. సో సబ్ స్ట్రింగ్స్ అని. సో ఏంటి మనం ఏదైతే స్టార్టింగ్ ఇండెక్స్ ఎండింగ్ ఇండెక్స్ ఇస్తామో అక్కడ వరకు ఏం చేస్తుంది అది సబ్ స్ట్రింగ్ లో ప్రింట్ చేస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి స్ట్రింగ్స్ సబ్ ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్ S1 డాట్ సో S1 అనే స్ట్రింగ్ లో సబ్ స్ట్రింగ్ ఆఫ్ 1,4. ఇప్పుడు 1 అనే ఇండెక్స్ ఇది, ఇది 2, ఇది 3. ఓకేనా. 4 అంటే -1 కాబట్టి. సో ఇప్పుడు 1,4 ఇస్తే ఏం ప్రింట్ అవుతుంది ELL. సో ఈ సబ్ స్ట్రింగ్ ప్రింట్ అవుతుంది. సో అందుకోసం సబ్ స్ట్రింగ్ అనేది వాడతాం అనమాట. నెక్స్ట్ మోడిఫికేషన్. సో ఇందులో ఏంటి మనం ఏదైనా స్ట్రింగ్ ఇచ్చినప్పుడు ఆ స్ట్రింగ్ యొక్క మోడిఫికేషన్ అనమాట. సో ఆ స్ట్రింగ్ ని ఏం చేయాలనుకున్నాం లైక్ వేరేలాగా ఇలా మోడిఫై చేయాలనుకున్నాం. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి స్ట్రింగ్ అప్పర్ ఇజ్ ఈక్వల్ టు S1 డాట్ టు అప్పర్ కేస్. ఫర్ ఎగ్జాంపుల్ మన స్ట్రింగ్ అనేది ఇప్పుడు హలో అని ఇలా ఉందంటే టూ అప్పర్ కేస్ మీన్స్ అప్పర్ కేస్ లో చేంజ్ అవుతుంది. అది తర్వాత ఏంటి స్ట్రింగ్ ట్రిమ్డ్. ట్రిమ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీంట్లో హలో అనేది ఉంది. సో నాకు ఈ హెచ్ అనేది వద్దు అంటే ఏంటి సో మనం ట్రిమ్ చేస్తాం. సో ఇంకా ఇలాంటి చాలా ఉంటాయి. సో ఇందులో ఒక 2-3 పెట్టాను ఇలాగా. ఇక్కడ ఏంటి హెచ్ ని ట్రిమ్ చేయాలి. సో ఏంటి ఒక స్ట్రింగ్ అనే వేరియబుల్ తీసుకుంటాం, వేరియబుల్ సారీ స్ట్రింగ్ టైప్ తీసుకుంటాం వేరియబుల్. ఇక్కడ ఏం తీసేయాలనుకున్నాం హెచ్ డాట్ ట్రిమ్. ఇప్పుడు ఏమైంది ఏదైతే మనం ట్రిమ్ చేస్తామో అది అవుట్పుట్ లో ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా. అది ట్రిమ్. నెక్స్ట్ ఏంటి పర్ఫార్మెన్స్ పిట్ ఫాల్. సో ఇక్కడ ఏంటంటే స్ట్రింగ్ వర్సెస్ స్ట్రింగ్ బిల్డర్. సో ఇదేంటంటే మాక్సిమం ఆప్టిమైజేషన్ వాడతాం అనమాట స్ట్రింగ్ బిల్డర్ అనేది. సో ఇక్కడ ఏంటంటే స్ట్రింగ్ కి స్ట్రింగ్ బిల్డర్ తేడా ఏంటంటే సో మీరు ఎప్పుడైతే లూప్స్ ఒకవేళ రన్ చేస్తున్నప్పుడు ఏంటంటే స్ట్రింగ్ లో మీరు చేసే ప్రతి ఇటరేషన్ కి ఏంటంటే అదొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని అందులో స్టోర్ చేస్తూ ఉంటుంది అనమాట. కానీ స్ట్రింగ్ బిల్డర్ అనేది ఏంటంటే స్ట్రింగ్ ఇమ్యూటబుల్, స్ట్రింగ్ బిల్డర్ మ్యూటబుల్ అనమాట. సో ఇందులో ఏంటి సో ఏదైతే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటుందో ప్రతిదీ దాంట్లోనే మోడిఫై చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో దీనికంటే ఇది ఎఫిషియెంట్ గా ఉంటుంది. ఓకేనా. అండ్ స్టోరేజ్ స్పేస్ కూడా దీనికి తక్కువ ఉంటుంది. అండ్ సింగిల్ ఆబ్జెక్ట్ వాడుతుంది కాబట్టి ఫాస్టర్ ఉంటుంది. సో ఇక్కడ మామూలుగా మీకు టేబుల్ లో చెప్తాను చూడండి. సో ఈ స్ట్రింగ్ బిల్డర్ ఇది ఇమ్యూటబుల్, ఇది మ్యూటబుల్. ఇదేంటి స్లో ఉంటుంది. సో ప్రతి ఇటరేషన్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఇది ఫాస్ట్ ఉంటుంది, సింగిల్ ఆబ్జెక్ట్ ని మోడిఫై చేస్తుంది కాబట్టి. ఇదేంటి స్టోరేజ్ స్పేస్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో ప్రతి ఇటరేషన్ కి ఒక్కొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటుంది కాబట్టి. ఇందులో లో ఉంటుంది ఎందుకంటే సేమ్ క్రియేట్ చేస్తుంది కాబట్టి. సో టేబుల్ ఇక్కడ పెట్టేద్దాం. సో నెక్స్ట్ ఏంటి ఇప్పుడు స్ట్రింగ్ లో తేడా చూడండి. సో ఇప్పుడు ఏంటి సో రెండింటిలో సేమ్. ఇప్పుడు ఏమైంది 0-100 నెంబర్స్ ఉన్నాయి అనుకోండి. సో ఆ స్ట్రింగ్ లో ఇప్పుడు స్ట్రింగ్ 0, 1, 2 అప్ టు 5 100 స్టోర్ చేసుకుంటుంది.
సో ఇది స్ట్రింగ్ లో, ఇది కూడా సేమ్. సో ఇప్పుడు ఏంటి, ఫస్ట్ ఎస్బీలో స్టోర్ చేసుకుంటుంది, తర్వాత దాన్ని స్ట్రింగ్ లో మారుస్తాం కాబట్టి 0 to 6. సో మెయిన్ డిఫరెన్స్ వచ్చేది ఏంటంటే ఇవి. సో మీరు ఎక్కువ మొత్తంలో వాడేటప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఇక్కడ స్ట్రింగ్ ఉందనుకోండి, ఇది 100 నెంబర్స్ కి 100 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తుంది అనమాట. కానీ ఇది ఒకే ఆబ్జెక్ట్ లో మోడిఫై చేస్తుంది, లాస్ట్ మనం దాన్ని స్ట్రింగ్ కన్వర్ట్ చేస్తాం. సో ఎఫిషియెంట్ ఇదే స్ట్రింగ్ కి స్ట్రింగ్ బుల్ తేడా అనమాట. నెక్స్ట్ అల్గారిథం ప్రిపరేషన్. సో మాక్సిమం మనకి ఎక్కువ ఆడే ప్రాబ్లమ్స్ ఏంటంటే పాలిండ్రోమ్, అన్కంప్లీట్ ఎక్స్టెన్షన్, లాంగ్వేజ్ సబ్స్ట్రింగ్ వితౌట్ రిపీట్స్. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఒకసారి చూడండి, మీరు చెక్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే పాలిండ్రోమ్ చెప్తాను అనమాట ఒకసారి. ఇక్కడ ఏంటి, సో ఒక ఫంక్షన్ తీసుకున్నాడు, స్ట్రింగ్ అనేది ఇన్పుట్ తీసుకున్నారు, ఓకేనా, పారామీటర్. సో ఇక్కడ డిక్లేర్ చేసుకున్నాడు లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు 0, రైట్ ఏంటంటే లెంత్ -1. సో ఫర్ ఎగ్జాంపుల్ రోటార్ ఉందనుకోండి, సో దీని యొక్క లెంత్ ఎంత 5, కానీ ఇండెక్స్ మనకి 0 1 2 3 4. సో ఈ 0ని లెఫ్ట్ తో ఇండికేట్ చేస్తున్నాడు. సో ఇక్కడ మనకు లెంత్ అనేది 5 ఉంటుంది కాబట్టి -1 దాన్ని రైట్ తో ఇండికేట్ చేసుకున్నాడు. సో ఫస్ట్ ఏంటి, ఓకేనా. సో ఫస్ట్ ఏం చేస్తుంది, లెఫ్ట్ లెఫ్ట్ లెస్ దెన్ రైట్. సో ఈ లెఫ్ట్ 0, ఓకేనా. సో ఎప్పుడైతే లెఫ్ట్ అనేది రైట్ కి 0, సారీ, సో ఎప్పుడైతే లెఫ్ట్ అనేది రైట్ కంటే తక్కువ ఉంటుందో అప్పుడు ఈ వైల్ రన్ అవుతుంది అనమాట, ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటి, సో ఇప్పుడు ఫస్ట్ ఏంటి రోటర్. సో ఇప్పుడు లెఫ్ట్ ఎక్కడ ఉంది, రైట్ ఇక్కడ ఉంది. సో లెఫ్ట్ ఎక్కడ ఉంది, రైట్ ఎక్కడ ఉంది. ఫస్ట్ ఏంటి, దీని యొక్క ఇండెక్స్ 1 2 3 4. సో 4 కంటే 0 చిన్నది, సో వైల్ లూప్కి వెళ్తుంది. సో ఏం చేస్తుంది, ఈ లెఫ్ట్ ఆర్ రైట్ అనేది ఈక్వల్ ఉంటే లేవు చూసుకుంటుంది అనమాట. సో ఈ రెండు ఈక్వల్ ఉంటే ఆ ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, సో బయటకు వచ్చేస్తుంది, ఓకేనా. నెక్స్ట్ ఇంకోసారి వైల్ లూప్ లో నెక్స్ట్ కండిషన్కి వెళ్ళిపోతుంది, నెక్స్ట్ ఇటరేషన్కి. ఇప్పుడు ఏమైంది, సో ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఏమైతుంది, ఇఫ్ కండిషన్ అనేది ఫస్ట్ దాంట్లో ఎగ్జిక్యూట్ అయిపోతుంది, ఓకేనా. ఇఫ్ కండిషన్ వర్క్ అవ్వదు. నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి ఇటరేషన్ అయింది. నెక్స్ట్ ఏమైంది, ఈ లెఫ్ట్ ప్లస్ ప్లస్ రైట్ మైనస్ మైనస్ ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ఏమైంది, ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ఏంటి, ఎల్ ఇందాక రోటర్ లో ఆర్ అయిపోయింది, ఇప్పుడు ఓ. ఇప్పుడు ఓ చెక్ చేస్తాయి, రెండు ఏమైంది ఈక్వల్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈక్వల్ ఉంటే ఏమైంది, ఆ ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ కాదు, ఓకే కదా. నెక్స్ట్ లెఫ్ట్ మైనస్ రైట్ కదా, లెఫ్ట్ లెస్ దెన్ రైట్. సో ఇప్పుడు టీ దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఏమైంది, ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్. సో ఇప్పుడు ఏమైంది, వైల్ కండిషన్ అయిపోద్ది. సో రిటర్న్ స్టేట్మెంట్ ఏమన్నా ట్రూ. సో రోటర్ అనేది పాలిండ్రోమ్ అని ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ట్రూ రిటర్న్ చేస్తున్నాం. సో మీరు ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తే ప్రింట్ ఏది ఇస్తే అది ప్రింట్ అవుతుంది అనమాట. సో గైస్ ఇది అబౌట్ స్ట్రింగ్స్ అనమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్న కింద కమెంట్ సెక్షన్ అడగండి. అండ్ ఈ 2 ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందో అనగాన్ డిటెక్షన్ అండ్ లాంగ్ సబ్స్ట్రింగ్, అండ్ ఈ 2 అనేది మీ ప్రోగ్రామ్స్ అయినా ఒకసారి ఓన్ చూసి చూడండి ఒకసారి, ఓకేనా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.